ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా అబ్బాయి కోసం ఎగ్ రైస్ చేశాను చూడండి. ఎగ్ రైస్ ముందుగానే ఎగ్ అనేది పొరుట్లా చేసి పక్కన పెట్టుకున్నాను. అదే కళాయిలో ఆయిల్ వేసి బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. ఇవన్నీ ఇంకా ఫ్రై అవ్వాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకునే ఫ్రై. అలాగే చిటికెడు పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం కారం వేసుకున్నాను. టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనం ఒక 2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి. కారం వాసన అనేది రాకుండా ఉండాలి. అలాగే కొంచెం ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసేసాక ఫ్రై చేస్తున్నాను చూడండి. ఆనియన్స్ వేసేసాక అలాగే రైస్ అనేది కూడా వేసుకున్నాను. రైస్ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. రైస్ అనేది వేసుకున్న తర్వాత రైస్ వేసేటప్పుడు గరం మసాలా పొడి అనేది వేసాను. ఆ వీడియో స్కిప్ అయింది, సారీ ఫ్రెండ్స్. చూడండి అలాగే అంతా కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎగ్ కూడా వేసాను. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. బాయ్.